ఆడియో ఫాలోవర్స్ కోసమో, మోటివేషన్ కోసమో, ఇంకోటి కాదు. నా పిల్లల కోసం. ఆహ్, కొంతమందికి హెల్త్ సరిలేదు. అండ్ కోవిడ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అండ్ ఇంకొంతమందికి ఇంట్లో సింగిల్ పేరెంట్ అట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. స్టిల్ వాళ్ళకి ప్యాడ్స్, బాత్రూమ్‌ది షీట్‌తో సహా మార్చుకుంటూ అన్నీ చేస్తున్నారు. మీకోసం నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి. ఎందుకుమా ఇట్లా అందరూ బాగున్నారు కదా, బాగా చదువుకుంటున్నారు కదా, మంచిగా ఉన్నారు కదా, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అని కొంతమంది. అండ్ కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు లేనప్పుడు మిగిలిన వాళ్ళని చూసి వాళ్ళని బాధపడేటోళ్ళు. అండ్ హెల్త్ సరిగ్గా లేకుండా, అంటే ఒక ఇల్లు అనేది కూడా సరిగా లేకుండా హాస్టల్లో ఉండి చదువుకున్న పిల్లలు ఉన్నారు. అందరికీ బాలేదంటే అందరూ ఫోన్లు చేస్తారు. కనీసం నాకెవరు కూడా ఒకసారి మా అమ్మ, నాన్న కూడా ఎవరు కూడా ఫోన్ చేయరు. ఎందుకమ్మా ఇట్లా అని చెప్పి బాధపడేవాళ్ళు. ఇట్లా మెసేజెస్ వస్తున్నాయి. ఏందో అందరికీ ఒకేసారి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను కొంచెం స్పిరిచువల్ పాత్లో కొంచెం డీప్గా ఉండడం వల్ల నేను ఎవరితోటి కూడా కాంటాక్ట్ రాలేకపోతున్నాను. కానీ చూడు, ఏ జరుగుతున్నా మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను బ్యాక్గ్రౌండ్లో నేను అది కూడా చేస్తున్నాను కదా. కానీ ధైర్యంగా ఉండాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెట్లు ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. కొన్ని చెట్లకి పూలు ఎంత చక్కగా ఉన్నా కూడా ముళ్ళు ఉంటాయి చుట్టూ. ముళ్ళు ఎందుకంటే ప్రొటెక్షన్కి. సిచ్యువేషన్ అన్నీ ఉండి అంతా ఉండేటప్పుడు వేరే రకం. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో పెరిగేటప్పుడు మనల్ని ప్రిపేర్ చేయడానికి కూడా కొన్ని వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెన్సిటివ్గా తయారైపోయేసి ఈ ఇందిరా లైఫ్ అన్నట్లు కనుక ఉన్నామనుకో, ఇప్పుడు ఏమవుతుంది, సారీ, ఏ సిచ్యువేషన్ కూడా మనం తట్టుకోలేని కెపాసిటీలో వచ్చేస్తుంది. ప్రతిదానికి సెన్సిటివ్ అయిపోతాం. సో మీరున్న సిచ్యువేషన్స్కి స్ట్రాంగ్ మైండ్ సెట్ రావాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది సడన్గా రాదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి 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 ఎక్కడా గివప్ ఇవ్వకుండా, స్టిల్ ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఏం జరగాల పని మాత్రమే చేస్తుంటాం చూడు, అప్పుడు వస్తుంది అది స్ట్రాంగ్ మైండ్ సెట్. నాకెందుకు ఇట్లా అయింది, నాకేంటి, వాళ్ళ వల్ల అయింది, దీనివల్ల అయింది, వాళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు మనకు అనవసరం. అది వాళ్ళ లైఫ్, ఇది మన లైఫ్. నువ్వు ఒక్కదానివే పుట్టినవు, వచ్చినావు. మిగిలిన పిల్లలు ఉన్నారు, ఆర్ఫన్ కిడ్స్ ఉన్నారు, సింగిల్ పేరెంట్ కిడ్స్ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి లేని ఒక సపోర్ట్ నీకు ఉంది అంటే నీకు ఎంతో కొంత, నీకు ఒక హ్యాండ్ అయితే ఇక్కడ బతకడానికి ఉంది. దాన్ని నువ్వు గ్రాటిట్యూడ్ చూపించుకో దేవుడికి. గ్రాటిట్యూడ్ చూపించుకో. ఓకే, ఈ సిచ్యువేషన్స్ నాకు ఇది కూడా లేకపోయింటే నా పరిస్థితి ఏంది, నాకు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, సంతోషం. నువ్వు దేవుడికి దండం పెట్టుకో డైలీ. నీ పని నువ్వు చేసుకుంటూ పో. నువ్వు ఇది ఇప్పుడే చదువుకునేటప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఉంటే ముందు ముందు ఇంకా పెద్ద లైఫ్ అన్నీ ఫేస్ చేయాలి. నువ్వు వారియర్లానే ఉండాలి. వారియర్ అంటే ఏంది, ఎనీథింగ్ నువ్వు రెడీగా ఉండాలా. నేను సెన్సిటివ్గా ఉంటాను కానీ నేను ఇక్కడ బతకాలి అంటే అవ్వదు. ఇక్కడ మిగిలిన పిల్లలకి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. మిగిలిన వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉంటారు, లేకపోతే నా వల్ల కాదు ఇట్లా అంటారు. మీరే కదా, మనమంతా కూడా, మనం ఉన్న సెక్టర్ ఎట్లా ఉంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టిల్ దాన్ని ఫేస్ చేసుకుంటాం. అయినా కూడా ఎవ్రీడే మన పని మనం చేస్తాం. మన పని మనం చేస్తున్నాం అంటే ఏ ప్రాబ్లమ్స్ లేవని కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేస్తాం. చూసావా, అది స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే. మీరందరూ చాలా స్ట్రాంగ్ అని నా నమ్మకం. భయపడద్దు, ఏమీ జరగలేదు, ఏమీ జరగదు. ఎంత దరిద్రంలో ఉన్నా కూడా 0.00001% ఎక్కడో గ్రాటిట్యూడ్ చూపించుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి, అదే కాపాడుతుంది. అయ్యో నా వాళ్ళంతా ఇట్లుంది నాకే, అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏదైతే గుర్తించలేమో దేవుడు దాన్ని తీసేస్తాడు. అప్పుడు ఆ తర్వాత ఎంత ప్రాబ్లం ఉంటుందో ఒకసారి ఆలోచించు. సో మీకేమీ కాలేదు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మంచి లైఫ్ లీడ్ చేస్తారు. కానీ ఎంత లైఫ్ లీడ్ చేసినా ఏం చేసినా ప్రాబ్లమ్స్ వస్తే మీరే ఫేస్ చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మగ పిల్లలు మేబీ నాకు అట్లా చెప్పుకోలేకపోవచ్చు ప్రాబ్లమ్స్, మీరు నాకు చెప్పుకోవచ్చు. కానీ
మగపిల్లలైనా ఆడపిల్లలైనా ముందు ముందు లైఫ్లో ఇంకా దారుణంగా ఉంటుంది. మనుషులు చాలా దారుణంగా ఉంటారు. మీరు ఇంకా లైఫ్ని చూడలేదు. మీ వెనక కట్టి పెట్టుకొని కొట్టడానికి నిలబడడానికి ఎవరు ఉండరు. మీకు మీరే నిలబడాలి. అలా ఉండాలంటే ప్రాబ్లమ్స్లో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ అంటారు. అన్నిటికీ ప్యానిక్ అయిపోయి భయం అయిపోయి ఇట్లుంటే ఏం జరగదు. మళ్ళీ నువ్వే డౌన్ అవుతావు అంతే. ఎవడో వచ్చి అయ్యో పాపం బాధపడి ఇట్లా ఉండరు. సో నీ లైఫ్ ఇలా ఉంటుంది అనేటప్పుడు ఏం చేస్తాడో ఫస్ట్ నీకు ప్రిపేర్ చేస్తాడు. నువ్వు నేర్చుకునేటట్లు చేస్తుంది లైఫ్. అదే చేస్తుంది. నువ్వు నేర్చుకోవడానికి సిచ్యువేషన్స్ చాలా దారుణంగా వస్తాయి. నీకు రెండు ఆప్షన్స్. నేర్చుకొని ముందుకెళ్తావా, తెలుసుకొని నేర్చుకొని, నువ్వు భయపడి ప్యానిక్ అయిపోయి అక్కడే ఉండిపోతావా. ఎప్పుడైతే భయపడి ప్యానిక్ అయిపోతే ఏం జరుగుతుంది, నేచర్ అనేది, యూనివర్స్ అనేది నీకు ఇచ్చే సపోర్ట్ కూడా అయిపోద్ది. నీకు యూజ్ లేదులే అన్నట్లు. సో మీరు చాలా ధైర్యవంతులు, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. మీరు హ్యాపీగా చదువుకోండి. ఒకరు అడగబల్లే మనల్ని, తిన్నావా, తాగేవా, హెల్త్ ఎట్లుంది, టాబ్లెట్లు వేసుకున్నావా. మనం ఆ ఫేస్ కాదు, మనం ఆ జోనర్ కాదు. మనం రఫ్ అండ్ టఫ్ ఎట్లుంటామో అట్లే ఉండాలా. మిగిలిన వాళ్ళు కాలేజీకి పోయి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలనే దగ్గర నుంచి మనం ఎట్లా ఉంటాం, మన దగ్గర ఉన్న వాళ్ళు ఎన్ఆర్స్కి కూడా ఎత్తుక్కునే సిచ్యువేషన్లో ఉంటాం. స్టిల్ నవ్వుతా పోతుంటాం. ఏంది స్ట్రైట్గా చెప్తున్నా, డైరెక్ట్గా, ఫిల్టర్ లేకుండా. సో మీరు ఇప్పుడు ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా కావాలంటే కూడా వద్దొద్దు అక్క, వద్దొద్దమ్మా, వద్దొద్దు మేడం, ఇదంతా ఆల్రెడీ వేరే వాళ్ళు మన దాంట్లోనే ఇంకొకళ్ళకి ఉన్న వాళ్ళకి చూడండి ఎంత బాగా చెప్తారు మీరు. ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి అడ్జస్ట్మెంట్ నేచర్ ఎవరికి వస్తుంది? ఇంత చక్కని మైండ్ సెట్ మీది. మైండ్ కంఫర్ట్ జోన్లో కనుక ఉండిపోయింది అంటే భయపెడుతుంది. సర్వైవింగ్ మోడ్లో ఎప్పుడైతే ఉంటుందో సొల్యూషన్ కోసం వెతుకుతుంది. మనం బయటకు రావాలి దీని నుంచి అని ఒక ధైర్యం వస్తుంది. సొల్యూషన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతుకుతాం. ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు ఉండాలి నాన్న. ప్రాబ్లమ్స్ అనేవి ఉంటేనే మనం అవేర్నెస్లో ఉంటాం, అలర్ట్నెస్లో ఉంటాం. లేకపోతే మనకి ఏముందో కూడా మనం గుర్తించలేకుండా ఏముందిలే ఎట్లుంది ఇట్లా పోతాం. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక డిసిప్లైన్ తోటి, మొండి ధైర్యంతో ఎవ్రీడే ఎవరి పని వాళ్ళు చేస్తారు వాళ్ళతోనే ఉంటుంది. భయపడిపోయేసి ఇట్లా ఉంటే ఏముండదు. వన్స్ ధైర్య లక్ష్మి కనుక వెళ్ళిపోయిందంటే అందరు వెళ్ళిపోతూనే ఉంటారంట, ఒక స్టోరీలో ఉంటుంది. అలాగా మీకు ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. మంచిగా చదువుతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మీ పేరెంట్స్ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులే లేని వాళ్ళు మీకు మీరే అన్నీ చేసుకుంటున్నారు. నేనేం చేస్తున్నా, బ్యాక్ ఎండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాను అంతే. కానీ మీరు అన్నీ మీరే చేస్తున్నారు, నేను చేసుకోవట్లే, నేను చేయట్లే. మీకు ఏది మీకు తెలుస్తుంది అది ఎవ్రీడే మీ స్ట్రగుల్స్ ఏదో కాలేజ్లో, స్కూల్స్లో, ఇళ్ళల్లో నేను చూస్తున్నానా? మీరే చేస్తున్నారు కదా. ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ మీది మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే. ఎట్లుండాలి మీరు? బాధపడద్దు, అన్నింటికి భయపడద్దు. ఒక నార్మల్ లైఫ్ అయినంటే మీకు కూడా ఒక నార్మల్ అన్నీ వచ్చి ఉంటుంది. మీది నార్మల్ లైఫ్ కాదు. ముందు ముందు స్ట్రగుల్స్ ఫేస్ చేయాలా, మీకు మీరే నిలబడాలా, మీ వెనక ఎవరు నిలబడరు. కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ ముందు వస్తాయి, మీరు అది నేర్చుకొని ముందుకు పోవాలా. నేర్చుకొని ముందుకు పోవడానికి నేను ఉన్నాను కదా వెనక. ఇంకేం భయం మీకు? భయపడద్దు.